హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్స్ కోర్స్కి సంబంధించి టెక్నికల్ పోస్ట్ రిలేటెడ్కి ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ మనకి వచ్చేసింది అండ్ వీ మేడ్ ఎ డీటెయిల్డ్ వీడియో రిగార్డింగ్ దాట్. అండ్ అలాగే ఇప్పుడు నాన్ టెక్నికల్ పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్కి అండ్ రికార్డ్ అసిస్టెంట్కి ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయిపోయారో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చేశారు. దెన్ ఇంకా మనకి ఎవరిది మిగిలింది? సో వీ నీడ్ టు లుక్ ఎట్ ది సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ రావాలి, ఎగ్జామినర్ రావాలి, ప్రాసెస్ సర్వర్ రావాలి అండ్ ఆఫీస్ సబార్డినేట్ రావాలి. సో ఈ మిగిలిన 4 పోస్టులకు కూడా మనకి అతి త్వరలో వాళ్ళ రిలేటెడ్గా కూడా మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బట్ బిఫోర్ దాట్ మనకి ఈ వీడియోలో మనం పర్టికులర్గా 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ద పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ మీ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్, మనల్ని టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ కామెంట్స్లో అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియోలో మీకు ఆన్సర్ చెప్పేస్తాను. అండ్ అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్కి కూడా మీకు ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. అండ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అనే దాని మీద కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇట్ ఈస్ లైక్ మొత్తం మీకున్న అన్ని డౌట్స్ కూడా ఈ ఒక్క వీడియోలో కవర్ అయిపోతాయి. సో స్టే టిల్ ది ఎండ్. ఓకే, so but before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe our channel. ఇందులో ఓన్లీ హైకోర్ట్ రిలేటెడ్ కంటెంటే కాదు, మనం వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ కంటెంట్ కూడా ఇందులో వస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ సీ. సో కంటెంట్స్ ఆఫ్ ద వీడియో ఏంటి? మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో, సో దిస్ ఇస్ పర్టికులర్లీ ద పీపుల్ హూ విల్ గెట్ సెలెక్టెడ్, హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు దిస్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఉండబోయే నేమ్స్, ఒకవేళ నేమ్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి సంబంధించి ఏవే డాక్యుమెంట్స్ ఉండాలి వాటి మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. బట్ ఇందులో మీకు ఇన్ జనరల్గా చాలామంది మిమ్మల్ని భయపెడుతున్నారు. సో వాట్ హ్యావ్ సీన్ దిస్ థింగ్ ఈజ్, మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ థంబ్నెయిల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ సెకండ్ లిస్ట్ వచ్చేసిందని చెప్పని ఏదో ఒక అకాడమీ, సో వాళ్ళు సెకండ్ లిస్ట్ వచ్చేసిందని చెప్పని డైరెక్ట్గా థంబ్నెయిల్ పెట్టేసి వదిలేశారు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆస్పిరెంట్స్ అందరూ బాగా యాంగ్షియస్ అవుతారు. సో దట్స్ వై ఐ థాట్ దట్ మీకు ఒకసారి దీని మీద కంప్లీట్ క్లారిటీ ఇద్దామని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను క్లియర్ కట్గా చెప్తాను ఇందులో. సో కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. అండ్ చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, నేను ఇలా డాక్యుమెంట్ అప్లోడ్ చేయబోయి వేరే తప్పు డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు నా క్యాండిడేచర్ క్యాన్సిల్ అయిపోతుందా, ఇలాంటి డౌట్స్ ఉంటే వాటన్నిటికి కూడా మీకు ఇందులో క్లియర్గా ఆన్సర్ చెప్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ మై ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. నెక్స్ట్, స్కిల్ టెస్ట్ రిలేటెడ్ డౌట్స్. సో స్కిల్ టెస్ట్కి సంబంధించి నేను మీకు ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ స్కిల్ టెస్ట్ టైంలో మనకి ఎర్రర్స్ ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా చేస్తే మనకి మార్క్స్ కట్ అయిపోతాయి అనే దాని మీద కూడా మీకు ఒక PDF పెట్టాను. అయితే దానికి రిలేటెడ్గా కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్, ఈ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనే దాని మీద కూడా మనం ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ దిస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో దీని రిలేటెడ్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు, బట్ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ వీ నీడ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. మీ క్లాస్ 10th ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి, ఒరిజినల్ క్లాస్ 10th సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్, ఇక్కడ మీకు 2 క్లాసిఫికేషన్స్ చెప్తాను వినండి. ఒకవేళ మీరు గనక 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే డిస్ట్రిక్ట్లో చదివినట్టయితే 7th క్లాస్ టు 10th క్లాస్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ సరిపోతాయి. అలా కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్లోనే 2 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివారనుకోండి, ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మీ స్టడీ సర్టిఫికేట్స్ని క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ యూ స్టడీ మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్, అప్పుడు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, దాని తర్వాత డిగ్రీ అండ్ ఇంటర్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్, ఒకవేళ మీరు కనుక EWS క్యాండిడేట్ అయితే EWS సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మనకి ఓబీసీకి అయితే నార్మల్ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోదు, ఓబీసీ NCL తీసుకెళ్ళాలి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఎస్టీ అయితే ST సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే SC కనుక్కోండి, SC పీపుల్, మీకు ఇప్పుడు కొత్త సర్టిఫికేట్ వచ్చింది. సో ద సర్టిఫికేట్ విచ్ విల్ హ్యావ్ Group 1, Group 2 అండ్ Group 3. మీరు SCలో Group 1 కేటగిరీకి సంబంధించిన వాళ్ళ, Group 2 కేటగిరీకి సంబంధించిన వాళ్ళ, Group 3 కేటగిరీకి సంబంధించిన వాళ్ళ అని క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. సో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓబీసీ వాళ్ళ NCL.
అండ్ అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో ఫ్రమ్ ద ఇయర్ 2014 టు 2021 వీళ్ళకి సపరేట్గా లోకల్ స్టేటస్ మైగ్రేషన్ సర్టిఫికెట్ అని చెప్పని ఉంటుంది, అది ఉండాలి. ఒకవేళ మీకు గనక ప్రాపర్గా స్టడీ సర్టిఫికెట్స్ లేవనుకోండి, ఆర్ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేశారు, అలాంటి టైంలో మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు గనక ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సర్వ్ చేసిన వాళ్ళు అయినట్టయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు గనక ప్రీవియస్గా వేరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయి ఉంటే మీరు ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి కూడా తెచ్చుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున ఒరిజినల్ ఫామ్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్గా ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం డౌట్స్ చూద్దాం, మీకు వస్తున్న డౌట్స్ ఏంటి అండ్ వాటికి నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సర్టిఫికేట్స్. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో రిలేటెడ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అందులో మీకు ప్రతి సర్టిఫికేట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, సో మీకు మిగిలిన ఇక్కడ కనిపిస్తున్న మిగిలిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు మీ సచివాలయం నుంచి తీసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే కాబట్టి, సో మనకి సిటీ అయితే సిటీలో ఉండే సచివాలయం, వార్డ్ సచివాలయం, అండ్ విలేజెస్ అయితే గ్రామ సచివాలయాల్లో నుంచి మీరు అక్కడ అప్లై చేసుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ అరౌండ్ 10 to 15 డేస్లో మీకు మీ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ నేను ప్రతి సర్టిఫికేట్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసి చూపించాను, అండ్ ఆ వీడియో ప్రకారం మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఉన్న మేజర్ డౌట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి డేట్ అండ్ టైం, దీనికి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. మనకి ప్రీవియస్ టైంలో అయితే 2023లో ఇచ్చిన మెరిట్ లిస్ట్లో మటుకు మనకి దాంతోపాటు ఒక చిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట. అందులో మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్స్లో ఉంటుందని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకా మనకి వేరే పోస్టులకు కూడా మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అండ్ దానికి రిలేటెడ్గా అనౌన్స్మెంట్ అనేది ఏపీ హైకోర్టు వాళ్ళ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. ఓకే, సో అది వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకోసారి ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ది ప్లేస్, ఎక్కడ జరుగుతుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది? మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ కాదు, మనకి ప్రీవియస్గా 13 జిల్లాలు ఉండేవి చూసారా, ఆ 13 జిల్లాలే. ఇంకా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో S12 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, పాత జిల్లాలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఇప్పుడు 3 జిల్లాల కింద డివైడ్ అయ్యింది, ఈస్ట్ గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ. కానీ ఇప్పుడు మేము ఇంకా కూడా ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాం. అండ్ ఈస్ట్ గోదావరికి సంబంధించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రాజమండ్రిలో ఉంది. అలాగే వెస్ట్ గోదావరి అనుకోండి, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏలూరులో ఉంటుంది. ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడుందో మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్లోనే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే దాన్ని కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ది మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్లాలా, జిరాక్స్ తీసుకెళ్లాలా? ఒరిజినల్స్ మొత్తం మీ ఏవైతే ఇందాక మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అండ్ అలాగే ఏవైతే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అండ్ వాటితో పాటు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళాలి. వీటిని మీకు యాంటీసిడెంట్స్కి యూస్ చేస్తారనమాట. అంటే ఈ ప్రతి కాపీ ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్కి 5 సెట్లు తీయించాలి, 5 జిరాక్స్ కాపీస్ తీయించాలి, ఫోటోస్టాట్ కాపీస్. అండ్ వాటి మీద గెజిటెడ్ అటెస్టేషన్ విత్ స్టాంప్ ఉండాలన్నమాట. అంటే ఎవరో ఒక గ్రీన్ పెన్ హోల్డర్ ఉంటారు చూసారు, ఆ గెజిటెడ్ ఆఫీసర్, అది మీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వచ్చు, వెటనరీ డాక్టర్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ సిగ్నేచర్ అలాంగ్ విత్ స్టాంప్, కింద వాళ్ళ స్టాంప్ కూడా ఉండాలి. దాన్ని గెజిటెడ్ అటెస్టేషన్ అంటాం అనమాట. సో అవి 5 సెట్లు ఉండాలి. యాక్చువల్గా అయితే 5 సరిపోతాయి, బట్ నేనేం చెప్తానంటే 5 సెట్స్ కాదు, 6 to 7 సెట్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా చిరిగిపోవడం ఇలాంటివి ఏమైనా అయ్యాయి అనుకోండి, మీకు ఆ టైంలో మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి సో అడిషనల్గా 2 సెట్లు పెట్టుకుంటే మీకు మంచిది అది. ఓకే, సో 6 to 7 సెట్స్ ఉంచుకోవడం బెస్ట్. ఒకవేళ మీకు ఆ టైంలో ఇమీడియట్ నీడ్ అనుకోండి, మీరు కోర్టులోనే ఉన్నారు కాబట్టి అక్కడ అటెస్టేషన్ చేయడానికి మీకు కోర్టుకి సంబంధించిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా గెస్టెడ్ ఆఫీసర్సే, వాళ్ళ దగ్గర సైన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా 4 సెట్సే తీసుకెళ్ళాను. ఆ టైంలో చెప్పిన వాళ్ళు ఎవరు లేరనమాట, ఇన్ని తీసుకెళ్ళాలి ఇన్ని తీసుకురావాలని. నేను 4 సెట్సే తీసుకెళ్ళాను. అప్పుడు నాకు ఇమీడియట్గా ఇంకొక సెట్ కావాల్సి వస్తే సో ఐ వెంట్ టు ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఓవర్ దేర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గెస్టెడ్ ఆఫీసర్ కాబట్టి ఆయన దగ్గర సంతకం తీసుకున్నాను. సో ఇట్ ఈస్ ఫైన్. సో ఆ టైంలో ఉంటారు, బట్ అంతవరకు కూడా మీరు తెచ్చుకోక్కర్లేదు. అరౌండ్ 6 to 7 సెట్స్ మీరు తీసుకెళ్తే మీకు మంచిది. యాక్చువల్గా అయితే 5 సెట్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే,
ఇప్పుడు నా డిగ్రీ రీసెంట్‌గానే కంప్లీట్ అయింది. ఆ టైంలో నా దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేటే ఉంది నేను అప్‌లోడ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఓడీ చూపించాలా? లేకపోతే ఓడీ సబ్మిట్ చేయాలా? లేకపోతే ప్రొవిజనల్ సబ్మిట్ చేయాలా? ఓడీని ప్రిఫర్ చేయండి. సో, ఒకవేళ మీ దగ్గర ఓడీ ఉందంటే ఓడీ ఇచ్చేసేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. మీరు ఏది అప్‌లోడ్ చేసినా పర్లేదు, ఓడీ ఇచ్చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీకు ఇంకా ఓడీ రాలేదు, ఓన్లీ ప్రొవిజనల్ సర్టిఫికేటే ఉంది అనంటే ఈవెన్ ప్రొవిజనల్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. మీ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్. మీరు ప్రొవిజనల్ కానీ ఓడీ కానీ ఏది ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్‌ది క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలా? పాతది ఉండాలా? దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వన్ మోర్ థింగ్. ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ అనుకోండి, మీరు ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోవాలి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇప్పుడు మిగిలిన అన్ని క్యాస్ట్‌లకి కూడా సో, మీకు గనక క్రీమీ లేయర్ కాదని అనుకోండి, అంటే పర్టికులర్‌గా నేను ఇక్కడ ఎస్టీకి చెప్తున్నాను. ఎస్టీ క్యాస్ట్ అయితే మీకు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కానీ ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ఒకవేళ మీరు గనక ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళైతే, ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే మటుకు మీకు కొత్త ఫార్మాట్ వచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి. అందులో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పని మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎస్సీకి సంబంధించి మనకి డీసెంట్రలైజేషన్ అనేది జరిగింది. అందులో సో, వి హ్యావ్ దిస్ థింగ్, షెడ్యూల్ కులాల్ని గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కింద క్లాసిఫై చేశారు. సో, దానివల్ల మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో దీని గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. మీరు గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళ, గ్రూప్ 2 గ్రూప్ 3 అని. సో, అందుకు ఆ సర్టిఫికేట్ మీరు ప్రిఫర్ చేయాలి. అండ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ప్రీవియస్‌గా ఓల్డ్ ఎస్సీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసినా, ఇప్పుడు కొత్త ఎస్సీ సర్టిఫికేట్ తీసుకెళ్తే ప్రాబ్లం ఉండదు. ఓకే. నెక్స్ట్‌ది, దిస్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓబీసీ ఎన్సీఎల్ కొత్తది తీసుకురావాలా? పాతది తీసుకురావాలా? బెటర్ కొత్త ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, నేను ఇందాక మీకు ఇక్కడ ఒక ఫార్మాట్ చూపించాను నాన్ క్రీమీ లేయర్ ఎలా ఉంటుందో. సో, ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే. అందులో మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారన్నమాట, ద పర్సన్ డస్ నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్ అని చెప్పని మెన్షన్ చేసి ఉంటుంది. సో, ఆ సర్టిఫికేట్ కావాలి మీకు. ఓకే. సో, నాట్ ద రెగ్యులర్ బీసీ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ ఎన్సీఎల్ తీసుకెళ్ళండి. అండ్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ది తీసుకెళ్ళండి, 2025-26 ఫినాన్షియల్ ఇయర్ది. ఒకవేళ మీరు గనక ప్రీవియస్ సర్టిఫికేట్ ఏదైనా అప్లోడ్ చేశారనుకోండి, అంటే 2022దో 23దో అప్లోడ్ చేశారు, మీకు ఆ టైంలో ఇంకా 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఎన్సీఎల్ లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి. ఓకే. సో, గెట్ దోస్ 2 సర్టిఫికేట్స్ టు దీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సర్టిఫికేట్ తీసుకెళ్ళడంలో ప్రాబ్లం లేదు, వాళ్ళు అడిగితే మీకు ఇవ్వడానికి ఉంటుంది. ఓకే. సో, గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఒకవేళ ఇప్పుడు ద బిగ్గెస్ట్ డౌట్, నేను రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు దానివల్ల నా క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారా? దీనికి నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్. నేను స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, యాక్చువల్గా నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మర్చిపోయి ఏం చేశానంటే స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా మీకు నాకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఐ స్టడీడ్ అప్ టు 10th ఇన్ తెలంగాణ, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చదివాను నేను. 2014 తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యాను. ఓకే. సో, నౌ ఐ ఆమ్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ ఎ సర్టిఫికేట్. నేను ఈ సర్టిఫికేట్, సో దిస్ పర్టికులర్ సర్టిఫికేట్ తోటి నేను ఆంధ్రప్రదేశ్కి ఒక లోకల్ క్యాండిడేట్ అనమాట. ఓకే. సో, దట్ సర్టిఫికేట్ ఈస్ గివింగ్ మీ ద లోకల్ స్టేటస్. అయితే నాకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ గురించి తెలీదు. నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే, నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫస్ట్ డే రోజు వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఉందని. ఆ టైంలో వాళ్ళు నా క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేయలేదు. సో, వాట్ దే డిడ్ ఈజ్, ఆ టైంలో మాకు జరిగినప్పుడు 3 days జరిగింది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. సో, ఫస్ట్ డే వాళ్ళు నన్ను మళ్ళీ వెనక్కి పంపించి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటారా, ప్రాబ్లం లేదు, నీ పోస్ట్ ఎక్కడికి పోదని చెప్పని వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పని అన్నారు. సో, దే గేవ్ మీ 1 day టైం. నేను విత్ ఇన్ ద నెక్స్ట్ డే నాకు తెలిసిన వాళ్ళందరితోటి నేను మాట్లాడించుకుని అన్నీ చేయించుకుని, సో వాట్ ఐ డిడ్ ఈస్, నాకు విత్ ఇన్ ఎ డే నాకు ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది వచ్చింది. సచివాలయం నుంచి అప్లై చేశాను. సో, విత్ ఇన్ ఎ డే, సో నేను కొద్దిగా ప్రెషర్ పెట్టడం వల్ల, సో దే అండర్స్టూడ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా తొందరగా నా అప్లికేషన్ని మూవ్ చేసి, సో దే గేవ్ మీ దట్ సర్టిఫికేట్. సో, మీరు రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం వల్ల మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అవ్వదు. ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, అప్లోడ్ విషయం ఇప్పటివరకు ఏం జరిగిందో అవన్నీ పక్కన దోసేసేయండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కరెక్ట్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇది మటుకు మీకు ఒకవేళ ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అలాగే మీరు ఏవైతే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి. దట్స్ ఇట్. సో, ఇవి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డౌట్స్, అండ్ ఐ క్లారిఫైడ్ ఆల్ దీస్ డౌట్స్. ఇప్పుడు వీటితో పాటు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు. ఏంటంటే,
సో మనకి ప్రీవియస్గా లాస్ట్ నోటిఫికేషన్లో 5 lakhs బాండ్ గురించి చెప్పారు. 5 లక్షల బాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 2 years లోపు రిజైన్ చేయాల్సి ఉంటే ఈ 5 లక్షలు కట్టే రిజైన్ చేయాలి అని. బట్ దిస్ ఇస్ నాట్ దేర్ నౌ. అసలు మా టైంలో కూడా లేదు ఇది. యాక్చువల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు 5 lakhs పెట్టాలి కంపల్సరీగా, 5 lakhs కట్టాలి ఒకవేళ మీరు మానేయాలంటే అని. బట్ వితిన్ 15 days ఆఫ్టర్ ద రిక్రూట్మెంట్ హైకోర్ట్ క్యాన్సిల్ దిస్ థింగ్. హైకోర్ట్ సేడ్ దట్ నో, ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యే టాపిక్ ఇది, సో లెట్ us నాట్ డూ దాట్ అని చెప్పని వదిలేసింది అనమాట. ఈ 5 లక్షలు ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ 5 lakhs బాండ్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. కానీ మీరు ఈ జాబ్లో జాయిన్ అయ్యే ముందు 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయిస్తారనమాట. ఇది ఎలా అంటే మన పేరు మీదే మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు డూ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. మన శాలరీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి 10,000 రూపీస్. అండ్ అది కూడా మనకి సో లేటర్ ఆన్ అది మనకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ ద డిఫరెంట్ స్టోరీ. ఆ 10,000 రూపీస్ మనకి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ బాండ్ని మనం ఏ రోజైతే మనకి పోస్టింగ్ ఇస్తారో పోస్టింగ్ ఇచ్చే చోట అది ఆ బాండ్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన మేజర్ డౌట్స్. ఓకే, ఐ హోప్ ఐ క్లారిఫైడ్ ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇప్పుడు స్కిల్ టెస్ట్ రిలేటెడ్ డౌట్స్ చూద్దాం. సో స్కిల్ టెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి సంబంధించింది ఆల్రెడీ దీనికి రిలేటెడ్ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అందులో మీకు కొన్ని మోడల్ జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ ఐ గేవ్ యూ ఫ్యూ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా మీకు రిఫర్ చేశాను. అండ్ ఆ సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి మీరు ఒకవేళ మీరు స్టెనోగ్రఫీకి ప్రిపేర్ అవుతున్నా, స్టెనోగ్రాఫర్ అయినా, లేకపోతే మీరు టైపింగ్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నా మీకు ఈజీగా ఉండే విధంగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. లాస్ట్ వీడియో చెక్ చేయండి, అది అందులో మీకు క్లియర్గా ఉంది. ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవి టైపింగ్కి సంబంధించి. అండ్ పర్టికులర్గా నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ బై హైకోర్ట్ వాళ్ళు ఇచ్చింది కాదు. ఇది యాక్చువల్గా ఎస్ఎస్సి అండ్ సుప్రీంకోర్ట్ టైపింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి దానికి సంబంధించిన మిస్టేక్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్ అనమాట ఇది. సో మీరు ఒకవేళ మీరు ఈ టైపింగ్ టెస్ట్కి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఏ విధంగా మీరు మిస్టేక్స్ అనే వాటిని క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు, దానికి సంబంధించింది అనమాట ఇది. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి అది చూడండి. అండ్ అలాగే మన జడ్జ్మెంట్స్ కూడా అందులో ఉంటాయి. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ అలాగే ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నాయి చాలామందికి. అవేంటంటే ఎవరైతే స్కిల్ టెస్ట్ రాస్తున్నారో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్కిల్ టెస్ట్కి దే నీడ్ టు పే 800 అగైన్. మళ్ళీ 800 రూపాయలు కట్టాలన్నమాట స్కిల్ టెస్ట్కి. సో వాళ్ళు ఎడిషనల్గా ఇంకొక 800 పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 800 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు 400 పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ అలాగే ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ టెస్ట్లో మార్క్స్ యాడ్ అవుతాయి. ఎవ్రీ 1 year ఆఫ్ సర్వీస్కి 1 mark యాడ్ అవుతుంది అనమాట. మీకు స్కిల్ టెస్ట్ 50 marksకి కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ 50 marksకి ఉంటుంది. అండ్ సో వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వెయిటేజ్ యాడ్ అవుతుంది ఇందులో. సో దట్స్ వాట్ సో దిస్ ఇస్ బిట్ డిఫికల్ట్ ఫర్ ద పీపుల్. స్కిల్ టెస్ట్ ఓన్లీ స్కిల్ టెస్ట్ మీదే మీకు ఆధారపడి ఉంటుంది ఈ పోస్ట్లకి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్. ఎందుకంటే మీరు సిబిటీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఉపయోగం లేదు ఇక్కడ, ఎందుకంటే స్కిల్ టెస్ట్ ఈజ్ ద డిఫైనింగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి పేమెంట్కి సంబంధించి వీళ్ళు మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అండ్ మళ్ళీ మీకు చిన్న అప్లికేషన్ లాంటిది ఉంటుంది. యూ నీడ్ టు డూ పేమెంట్ అండ్ యూ నీడ్ టు సెలెక్ట్ ద సెంటర్స్ యాజ్ వెల్. సో మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ స్కిల్ టెస్ట్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా వెదర్ ఇట్ ఈ స్టెనోగ్రాఫర్ అవ్వనివ్వండి, టైపిస్ట్ అవ్వనివ్వండి, వీటిలన్నింటిలో కూడా మనకి హయ్యర్ అని అడిగారు. ఓకే, హయ్యర్ ఉండాలని అడిగారు. సో టైపిస్ట్ అయితే హయ్యర్ ఉండాలి, స్టెనో అయినా కానీ హయ్యర్ ఉండాలి. ఒకవేళ హయ్యర్ వాళ్ళు కనుక లేరు అనుకోండి, దెన్ ద ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద లోవర్ పీపుల్. సో లోవర్ వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది, హయ్యర్ వాళ్ళు లేనప్పుడే వీళ్ళకి ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇది మీకు స్కిల్ టెస్ట్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి రిలేటెడ్గా నేను కొన్ని కీబోర్డ్స్ మీకు రిఫర్ చేశాను. అండ్ ఆ కీబోర్డ్స్కి సంబంధించి కింద లింక్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ కీబోర్డ్స్ పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మీరు హై ఎండ్ కీబోర్డ్స్ వాడడానికి ఉండదు. మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే డెల్ కానీ, హెచ్పి కానీ, జెబ్రానిక్స్ కానీ ఇలాంటివి వాడితే బెస్ట్. అండ్ ఎందుకంటే మీకు ఈ టెస్ట్లు కూడా టీసీఎస్ అయాన్ సెంటర్లో కండక్ట్ చేస్తారు. టీసీఎస్ అయాన్ సెంటర్లో కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కీబోర్డ్స్ మనకి పెద్ద హై ఎండ్ కీబోర్డ్స్ ఉండవు, చాలా ఆడ్గా ఉంటాయి కీస్ అవి. ఈ టైప్ కీస్ ఉంటాయి మనకి, హార్డ్ ప్రెస్సింగ్ కీస్ అవి. సో అందుకు నేను కింద మెన్షన్ చేసిన కీబోర్డ్స్ ఉన్నాయి. ఆ కీబోర్డ్స్ మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో అవి మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతాయి అన్నమాట.
ఓకే. అండ్ అలాగే నేను కొన్ని టైపింగ్ సాఫ్ట్వేర్స్ కూడా మీకు మెన్షన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. వన్స్ ఒకసారి అవి చెక్ చేయండి. అండ్ ఈవెన్ స్టెనోగ్రాఫర్స్కి కూడా నేను మీకు డిక్టేషన్ తీసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ యూ కెన్ చెక్ దట్ యాజ్ వెల్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా? వాట్ అబౌట్ దిస్ సెకండ్ లిస్ట్? ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉంటుంది. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, నేను ఫస్ట్ ఇదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు ఇది చెప్పేస్తాను. సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఒకవేళ ఎవరైతే ఇప్పుడు లిస్ట్లో మెన్షన్ చేసిన క్యాండిడేట్ లేరో వాళ్ళు కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చి వాళ్ళు అపాయింట్ అవ్వలేదు అని అంటే, నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము అని చెప్పని మనకి దీంట్లో మెన్షన్ చేశారు. ఓకే. నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందో మీకు చెప్తాను సింపుల్గా. ఇప్పుడు మనకి నాన్ లోకల్ అని చెప్పని ఒకటి ఉన్నాయి. 80% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ పీపుల్ అండ్ 20% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఓపెన్ ఈవెన్ ఫర్ ది నాన్ లోకల్స్ యాజ్ వెల్. అంటే బయట డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అనంతపురం ఈడబ్ల్యూఎస్ ఈ సెలక్షన్ లిస్ట్ అనమాట. ఇందులో మనకి ఈ నేమ్ చూడండి, సీరియల్ నెంబర్ 2. ఓకే. ఈయన ఈస్ట్ గోదావరికి సంబంధించిన పర్సన్. ఈయనకి 66.49 మార్క్స్ వచ్చాయి. ఓకే. సో నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ద్వారంపూడి దుర్గా వెంకటేశ్వర్ రెడ్డి. ఓకే. సో సీరియల్ నెంబర్ 2లో ఉన్నారు ఈయన. ఇప్పుడు ఈస్ట్ గోదావరి దగ్గరికి రండి. ఈస్ట్ గోదావరిలో ఈడబ్ల్యూఎస్లో సెకండ్ సీరియల్ నెంబర్లో ద్వారంపూడి దుర్గా వెంకటేశ్వర్ రెడ్డి, సేమ్ మార్క్స్. సో ఈయన 2 డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ వీళ్ళకి ఒక రిక్విజిషన్ ఫామ్ ఇస్తారనమాట. ఓకే. అందులో మనకి ఏం మెన్షన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జూనియర్ అసిస్టెంట్కి అండ్ ఈవెన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా సేమ్ కంబైన్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఫర్ ఎ వైల్ థింక్ దట్ ఈయనకి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా వచ్చేసింది. ఒక పర్సన్కి 2 డిస్ట్రిక్ట్స్లో జాబ్ చేయడానికి అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైం 2 పోస్టులకు చేయడానికి అవ్వదు. సో వాట్ హీ నీడ్ టు డూ ఈస్, ఇప్పుడు ఈయన జూనియర్ అసిస్టెంటా ఫీల్డ్ అసిస్టెంటా అని చెప్పని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ వదిలేసుకుందామని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన రిక్విజిషన్ ఫామ్లో ఫీల్డ్ అసిస్టెంట్ వదిలేసుకుంటున్నా అని చెప్పని రాస్తారు. అండ్ అలాగే ఏ డిస్ట్రిక్ట్ రాసుకుంటారు, ఈయన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆయన ఆ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రిక్విజిషన్ ఫామ్లో ఆయన ఇది మెన్షన్ చేస్తారు, అనంతపురం డిస్ట్రిక్ట్ వదిలేస్తున్నా అని రాస్తారు. సో ఈ విధంగా వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో రిక్విజిషన్స్ చేస్తారనమాట. నాకు ఈ పోస్ట్ వద్దు, ఈ డిస్ట్రిక్ట్ వద్దు అని చెప్పని వదిలేస్తారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ 4 పోస్టులో ఒక పోస్ట్ వేకెంట్ అయిపోతుంది కదా. సో ఇది ఈస్ట్ గోదావరి కాబట్టి ఫర్ ఎ వైల్ థింక్ దట్ ఈయన ఈ పోస్ట్ చూస్ చేసుకున్నారు, ఈ పోస్ట్ వదిలేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఈ పోస్ట్ అనేది వేకెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో నెక్స్ట్ మెరిటోరియస్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళు పైకి వస్తారు. వీళ్ళందరికీ కలిపి సెకండ్ లిస్ట్ అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. సో సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే. కానీ ఎప్పుడు ఉంటుంది, ఎంత టైం పడుతుంది అని అంటే, అట్లీస్ట్ మనకి సెకండ్ లిస్ట్ అంతా కంప్లీట్ అవ్వడానికి, సెకండ్ లిస్ట్ అనేది రావడానికి ఒక 2.5 to 3 months అయినా పట్టచ్చు. ఓకే. సో లాస్ట్ టైం కూడా అంతే పట్టిందనమాట. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్ని చోట్ల అవ్వాలి అండ్ అలాగే ఎంతమంది జాయిన్ అవుతున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జాయిన్ అవ్వడానికి అరౌండ్ 10 to 15 days టైం ఉంటుంది. సో నాట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి ఈ అపాయింట్మెంట్స్ ఇస్తారనమాట. ఏ ప్లేసెస్లో అపాయింట్ అయ్యారు అని చెప్పని ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అరౌండ్ 15 to 20 days టైం ఉంటుంది వాళ్ళకి జాయిన్ అవ్వడానికి. సో వాళ్ళు జాయిన్ అవ్వలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ కోర్ట్స్ నుంచి హైకోర్టుకి వెళ్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అంతా, మా దగ్గర వీళ్ళు జాయిన్ అవ్వలేదని. అప్పుడు ఈ సెకండ్ లిస్ట్ అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. సో దీనికి టైం పడుతుంది, బట్ ఫర్ షూర్గా సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు మొత్తం చూడొచ్చు. మీరు జూనియర్ అసిస్టెంట్ చూసినా, రికార్డ్ అసిస్టెంట్ చూసినా మీకు ఇలాంటివి కనిపిస్తాయి. అలాగే మీరు ఫీల్డ్ అసిస్టెంట్కి, ఈ మిగిలిన ఎగ్జామినర్ పోస్టులకి వీటిలన్నిటికి కూడా రిలీజ్ అయినప్పుడు కూడా కనిపిస్తాయి మీకు. సో అలాగే మిగిలిపోయిన పోస్టులన్నిటికీ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ లాంటి వాటిలాగా ఇందులో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనేది ఉండదు. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, కుదిరితే థర్డ్ లిస్ట్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి ఇది వరకు. సో లాస్ట్ నోటిఫికేషన్లో అయితే 3 లిస్టుల వరకు వెళ్ళాయి, థర్డ్ లిస్ట్ వరకు వెళ్ళింది. ఓకే. సో బట్ ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ మనకి సెకండ్ లిస్ట్లో ఎండ్ అయిపోవచ్చు, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ కాబట్టి. ఓకే. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన మ్యాక్సిమం అన్ని ఏరియాస్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయొచ్చు అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. అండ్ మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎంటర్ అయినట్టయితే మీకు అక్కడ బ్రాడ్కాస్ట్ కూడా కనిపిస్తుంది అండ్ మీరు ఆ బ్రాడ్కాస్ట్ నుంచి కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో ప్రణీత్ బుద్ధవరపు ది మోడర్న్ టీచర్ అని చెప్పని సెర్చ్ చేస్తే మీకు మన పేజ్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్ ఓవర్ దేర్ అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్ దేర్ యాజ్ వెల్.
Okay, so that's all for this video. But before ending the video, there is a very important announcement. ఇప్పుడు మనం ఆల్రెడీ ది మోడర్న్ టీచర్లో ఒక జనరల్ స్టడీస్ కోర్స్ లాంచ్ చేసాం. సో విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అండ్ వీ హ్యావ్ అరౌండ్ 30 enrollments. సో 30 enrollments అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. మనకి ఇందులో ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి విత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ వర్షన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇందులో మీకు ఈ నోట్స్ ఉంటుంది, ఇట్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అండ్ అలాగే మీకు యాజ్ ఐ టోల్డ్ యూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ అవనివ్వండి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మీకు ఈ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్, కాంటాక్ట్ దిస్ నంబర్ 7729918104 on WhatsApp for enrollment. Signing off, your modern teacher.